ఈ సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్కు వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ను ఉద్దేశించి మన గౌరవ కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మరియు ఈశాన్య భారతాల అభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు మన ప్రెస్ ఉద్దేశించి మాట్లాడతారు. వారితో పాటు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రదీప్ కుమార్ గారు దుగ్గ్యాల, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో ఉన్నారు. వారితో పాటు రవీంద్ర నాయక్ గారు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కూడా వారు కూడా మాతో పాటు ఉన్నారు. సునీతారెడ్డి గారు, బీజేపీ నాయకులు, వారు మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఇటీవల జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల తర్వాత కూడా గిరిజన సోదరులకు సంబంధించినటువంటి సరైనటువంటి గుర్తింపు రాలేదు. ఇంకా కొండల్లో కోనల్లో కనీస అవసరాలు లేకుండా ఇబ్బందులకు గురవుతున్న విషయం మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు సందర్భంగా మనము జరుపుకుంటున్నటువంటి ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం అవుతున్నదో, ఈ కార్యక్రమంలో భాగంగా అనేక రాష్ట్రాలలో మేము ఎవరైతే అన్సంగ్ హీరోస్ ఉన్నారో, ఇంకా గుర్తింపు పొందనటువంటి, దేశ స్వాతంత్రంలో పోరాటం చేసినటువంటి అమరవీరులు, స్వతంత్ర సమరయోధుల చరిత్ర ఒకసారి తిరగదీస్తే ఎక్కువ భాగము పోరాటం చేసింది గిరిజన సోదరులు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా మనకు చరిత్రలో కనిపిస్తూ ఉంది. మన యొక్క ఉభయ తెలుగు రాష్ట్రాలలో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమ పోరాటం కానీ, తెలంగాణలో కొమరం భీం నేతృత్వంలో జరిగినటువంటి గిరిజన పోరాటం కానీ చరిత్ర పుటలలో ఎంతైతే ప్రాధాన్యత రావాలో అది రాని విషయం మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా భగవాన్ బిర్సా ముండా స్వతంత్ర సమరయోధుల్లో దేవుడు పేరుతో పిలిచేటువంటి ఏకైక వ్యక్తి బిర్సా ముండా. వారి జన్మదినోత్సవము నవంబర్ 15 వారి జన్మదినోత్సవం సందర్భంగా గిరిజన జాతీయ గౌరవ దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు దేశవ్యాప్తంగా గిరిజన సోదరులందరూ కూడా గిరిజన జాతీయ గౌరవ దినోత్సవం కింద వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది. 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దశల వారీగా ఈ కార్యక్రమం కొనసాగిస్తాము. ఇక ప్రతి సంవత్సరం కూడా 15th నవంబర్ అన్ని ప్రభుత్వాలు కూడా, అన్ని స్థానిక సంస్థలు కూడా
జాతీయ గిరిజన గౌరవ దినోత్సవాన్ని పాటించాలని నిర్ణయించడం జరిగింది. బిర్సా ముండా ఆయన బ్రతికింది 25 సంవత్సరాలు మాత్రమే. ఆ 25 సంవత్సరాలలో బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి అనేక నిర్బంధాలను ఎదుర్కొని ఒక వీరోచితమైనటువంటి పోరాటం కొనసాగించి జైలులో అనుమానాస్పదం సందర్భంగా వారు అమరవీరులయ్యారు. వారి ఏ జైల్లో అయితే ఉన్నారో రాంచీ జైల్లో, ఆ జైలును మ్యూజియంగా కేంద్ర ప్రభుత్వం మార్చడం జరిగింది. 15వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ యొక్క ట్రైబల్ మ్యూజియంను ప్రారంభిస్తారు. స్వయంగా సంస్కృతి విభాగం తరఫున, గిరిజన శాఖ తరఫున ఈ 2 శాఖలు కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. నేను స్వయంగా ఆ కార్యక్రమానికి వెళ్తా ఉన్నాను. అదే రోజు మధ్యప్రదేశ్లో ఒక 2 లక్షల మంది పాల్గొనేటువంటి గిరిజన గౌరవ మహోత్సవ సభలో ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ట్రైబల్ మ్యూజియం కోసం కేంద్ర ప్రభుత్వము నిధులు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. దానికోసము ఒక 15 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ట్రైబల్ మ్యూజియం కోసం ఇవ్వాలని నిర్ణయించాము. ఇప్పటికే 1 కోటి రూపాయలు విడుదల చేయడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఆ యొక్క మ్యూజియంను 1920లో నిధులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ యొక్క మ్యూజియంను యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదే కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో గిరిజనుల యొక్క సంస్కృతి, గిరిజనుల యొక్క జీవన విధాన పద్ధతులను ప్రిజర్వ్ చేయడం కోసము కావాల్సిన ఆర్థిక సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తా ఉన్నాం. దాన్ని కూడా సకాలంలో సరైనటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వము ఆ నిధుల ద్వారా పుస్తకాల ముద్రణ కావచ్చు, కొమరం భీం లాంటి అమరవీరుని యొక్క చరిత్రను ప్రొటెక్ట్ చేసేటువంటి విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ 15 కోట్ల రూపాయలు హైదరాబాద్లో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తారని కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఇంతవరకు దాని పని పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ఇప్పటికే 1 కోటి రూపాయలు విడుదల కూడా మేము చేయడం జరిగింది. కాబట్టి ఆ మ్యూజియంని వెంటనే ప్రారంభించినట్లయితే మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వము గిరిజనుల కోసము ఈరోజు ఏదైతే కార్యక్రమాలు చేపడుతుందో దానికి పూర్తి స్థాయిలో మరి లక్ష్యం నెరవేరినట్టు అవుతుంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 15 కోట్లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొక 3 కోట్లు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి మొత్తం 18 కోట్లతో ఆ మ్యూజియంను వెంటనే పనులు ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా సమ్మక్క సారాలమ్మ జాతరకు కూడా కేంద్ర ప్రభుత్వము గతంలో నిర్వహించినటువంటి జాతర సందర్భంగా
2 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చే ఫిబ్రవరిలో జరగనున్నటువంటి సమ్మక్క సారక్క జాతరకు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున నిధులు ఇస్తాం. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు వచ్చిన తర్వాత నిధులు ఇస్తాం. అదేవిధంగా ఇప్పటికే అక్కడ మేము హరిత ప్లాజా పేరు మీద, హరిత భవన్ పేరు మీద రూములు నిర్మాణం చేశాం. కేంద్ర ప్రభుత్వం తరఫున టాయిలెట్స్ నిర్మాణం చేశాం. పూర్తి స్థాయిలో సమ్మక్క సారక్క జాతరలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గిరిజన శాఖ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం శాఖ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సాంస్కృతిక శాఖ ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం కానీ తప్పకుండా ఒక తెలంగాణ మంత్రిగా ఉన్నాను కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని భాగస్వాములు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలంగాణ గిరిజన బిడ్డలకు మరి మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క ఎయిమ్స్ కాలేజీకి సంబంధించి నాకు ఇటీవలనే అక్కడ ఉండేటువంటి అధికారులు అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ యొక్క ఎయిమ్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్ను పూర్తి స్థాయిలో నేను మొన్న ఢిల్లీలో కూడా చెప్తే దాన్ని కొంతమంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు వక్రీకరించి మాట్లాడారు. ఇప్పటి వరకు కూడా అక్కడ ఎయిమ్స్ మెడికల్ కాలేజీ ప్రారంభమైంది, ఎయిమ్స్ హాస్పిటల్ ప్రారంభమైంది, ఎయిమ్స్కి సంబంధించినటువంటి ఓపీ బ్లాక్ ప్రారంభమైంది. ఇటీవల కరోనాకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా ట్రీట్మెంట్ కూడా ప్రారంభించాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వము నేను తీసుకున్నటువంటి చొరవ కారణంగా 2 గాంధీ హాస్పిటల్ ఏ రకంగా ఏర్పాటు చేయించానో అక్కడ కూడా 2 ఆక్సిజన్ ప్లాంట్లను కూడా, పేసన్ ఆక్సిజన్ ప్లాంట్లను కూడా అక్కడ ప్రారంభించాం. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, 9th అక్టోబర్ 2021లో రాజేష్ భూషణ్ ఐఏఎస్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఒక ఉత్తరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ గారికి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో వారు మిగతా విషయాలు మాట్లాడుతూ the existing building has not been properly handed over to the institute till date, along with the necessary statutory approvals and mandatory documents related to the structure such as a building permission, fire NOC, environmental clearance and pollution control board. ఇది లేని కారణంగా ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సుమారు 800 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే అరకొర బిల్డింగ్లతో కాలేజీ ప్రారంభించాము, సెకండ్ ఇయర్ ప్రారంభమైంది, థర్డ్ ఇయర్కి వస్తూ ఉన్నాము. కాబట్టి ఆ బిల్డింగ్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి వారు పదే పదే కోరారు. ఇదే విషయము నేను స్వయంగా కేంద్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను. అది మీరందరూ కూడా పత్రికల్లో కూడా ప్రచురించారు. దానికి కూడా ఇంతవరకు ఏ రకమైనటువంటి జవాబు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు కూడా రాలేదు. కాబట్టి ఇప్పటికైనా నేను ఆ రోజు చెప్పింది ఢిల్లీలో ఇదే విషయం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము పట్టింపులకు పోకుండా గతంలో రాజశేఖర గారి సమయంలో ప్రారంభమైనటువంటి భవనం
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణం కాలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంజాగుట్టలో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్ను విస్తరించాలనే దృక్పథంతో ఆ భవనాన్ని బీబీ నగర్లో నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఎయిమ్స్ ఏదైతే నిమ్స్ బిల్డింగ్ బీబీ నగర్లో ఉందో దాన్ని ఎయిమ్స్గా కన్వర్ట్ చేశారు. అది బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు, పూర్తి స్థాయిలో పంచనామా చేసి హ్యాండ్ ఓవర్ చేయాలంటారు. ఆ తర్వాతనే దానిపైన ఏదైనా ఫర్దర్ మాడిఫికేషన్స్ కానీ ఇతర మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ నిర్మాణ కార్యక్రమాలు కానీ చేపట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను వారు రాసినటువంటి ఉత్తరం కూడా నేను మీకు ఇస్తాను, రాజేష్ భూషణ్ చేసినటువంటి ఉత్తరాన్ని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మనవి చేస్తా ఉన్నాను, పట్టింపులకు పోకుండా రాద్ధాంతాలు చేయకుండా ఈ రకమైనటువంటి చిన్న చిన్న విషయాలు మీకు అనిపించవచ్చు, కానీ దీని కారణంగా భవన విస్తరణ పనులు ఆగిపోతా ఉన్నాయి, హాస్పిటల్ అభివృద్ధి కార్యక్రమాలు అయిపోతా ఉన్నాయి. ఈ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకుండా, ఫైర్ క్లియరెన్స్ లేకుండా, బిల్డింగ్ పర్మిషన్ కాగితాలు రాకుండా, ఎన్ఓసి సర్టిఫికెట్ లేకుండా ఫర్దర్ ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎయిమ్స్ హాస్పిటల్ భవనానికి హ్యాండ్ ఓవర్ సంబంధించినటువంటి అన్ని పనులను కూడా పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. దీన్ని నా మీద నేనేం ఛాలెంజ్ చేయదలుచుకోలేదు, నేను డాక్యుమెంట్స్ చేయిస్తున్నాను. ఛాలెంజ్ చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. మీ ఛాలెంజ్లు ఎందుకు చేస్తున్నారో తెలంగాణ ప్రజలు, సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి నేను ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడే వ్యక్తిని కాదు. కాబట్టి అబద్ధాలు మాట్లాడుతున్నారని పతాక శీర్షికలలో ఈరోజు ప్రచారం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసింది. అబద్ధాలు మా ఇజంలో నిలవు. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి విషయంలో చొరవ తీసుకొని మనం ఇచ్చాము. ఈరోజు ఒక్క మెడికల్ కాలేజ్ రాలేదన్నారు. ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ తెలంగాణలోనే వచ్చింది, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాకనే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలో ఇది ఒక పార్ట్. మరొక విషయము, నేను మీకు కూడా ఇస్తున్నాను. August 2019 తెలంగాణ రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉత్తరం రాసింది. మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాము. ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రొఫార్మా కూడా గైడ్ లైన్స్ ఫర్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ అటాచ్డ్ విత్ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్ రిఫరల్ హాస్పిటల్ ఫేజ్ 3 మొత్తం ఏ రకంగా దరఖాస్తు చేసుకోవాలో, ఎక్కడెక్కడ పెట్టాలో, దాని వివరాలు ఏంటో, ఏ రకమైనటువంటి వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలో అన్ని వివరాలతో కూడినటువంటి ఒక ఉత్తరాన్ని August 30, 2019 పంపించాం. ఇది పంపించి వెంటనే మెడికల్ కాలేజీ రిలేటెడ్ ప్రాంతాలలో మీరు ఎక్కడెక్కడ మెడికల్ కాలేజీ పెట్టాలనుకుంటున్నారో ప్రపోజల్స్ ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసింది కేంద్ర ప్రభుత్వం. ప్రపోజల్స్ ఇవ్వండి. October 30 నుంచి డిసెంబర్ వరకు ఏ రకమైనటువంటి 2019 విషయం చెప్తాను, ఏ రకమైనటువంటి ప్రపోజల్స్ రాలేదు. మళ్ళీ December 3, 2019 కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాశారు.
ఈ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ప్రపోజల్స్ మీ దగ్గరికి రాలేదు, మీ దగ్గర నుండి రాలేదు తెలంగాణ రాష్ట్రం నుంచి. కాబట్టి మీరైనా జోక్యం చేసుకొని, ఆర్ యు ఆర్ అవేర్ that my ministry is implementing centrally sponsored scheme, namely establishment of new medical colleges attached with existing district referral hospital, Jilla level. The said scheme has been approved in August 2019 to establish 75 more medical colleges with preference to the aspirational districts. All state UT governments were requested ministry letter dated August 30th, 2019 to identify district referral hospitals on challenge mode, fulfilling the prescribed criteria as per the scheme guidelines, and to submit proposals along with the detailed project reports, DPR, at the earliest for consideration by my ministry. It is intended that the college will become functional by the year 2023. The approval cost under the scheme, 325 crores to be shared between central and state government in the ratio 90-10 northeastern states and 60-40 other states. However, so far no proposal has been received from your state. I request you kindly look into the matter personally and arrange the expedite submission of the proposals along with the DPR to avail benefit of this scheme. This is a fact. ఈ ఉత్తరం వచ్చింది, 2 ఉత్తరాలు వరుసగా, ఆగస్టులో ఒక ఉత్తరము, అక్టోబర్లో ఒక ఉత్తరము గౌరవ ముఖ్యమంత్రి గారికి, వైద్య శాఖ మంత్రి గారు సెకండ్ ఉత్తరం, ఫస్ట్ ఉత్తరము రాజేష్ భూషణ్ గారు మన డిపార్ట్మెంట్ అమిత్ బిశ్వాస్ గారు అండర్ సెక్రటరీ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 ఉత్తరాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించారు. ఇక్కడ ఎవరి పొరపాటు నేను అడుగుతా ఉన్నాను, ఎవరి మీద నిందలేస్తున్నారని అడుగుతా ఉన్నాను. ఎందుకు మెడికల్ కాలేజీ తెలంగాణకు రాలేదు? వచ్చిన మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ తెలంగాణది కాదా? మరి ఎంతసేపు తెలంగాణ మీద వివక్ష చూపుతున్నారనేటువంటి ఒక విష ప్రచారం చేయడమే తప్ప మీ వంతు బాధ్యతలు ఇంతకుముందు చెప్పాను. ట్రైబల్ యూనివర్సిటీ 1920లో డబ్బులు ఇచ్చాం, ట్రైబల్ సంబంధించినటువంటి మ్యూజియం, అది కూడా ఆగిపోయినది. 1920 అంతే, ఇక ఆ 19 కోమెవరం ఇప్పుడే ఉన్నాం, చాలా వెనుకబడలేము, కొద్దిగా ముందుకు వచ్చామని. ఫ్రెండ్స్, ఇంకొక విషయం, నేను మరీ ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఒక్కటే అడుగుతా ఉన్నాను. తెలంగాణలో ఎవరైనా రైతు బాయిల్డ్ రైస్ ప్రొడక్షన్ చేస్తున్నారా? ఎనీ ఫార్మర్, రైతు ఎవరైనా బాయిల్డ్ రైస్ ప్రొడక్షన్ చేస్తారా? రైతులు ఎవరు చేయరు. రైతులు పండించేది ధాన్యం. ధాన్యాన్ని తీసుకెళ్ళిన తర్వాత రైస్ మిల్లర్స్ దాన్ని రా రైసే కానీ బాయిల్డ్ రైసే కానీ వాళ్ళు ఆడించి మార్కెట్ కానీ ఎఫ్సిఐ కానీ మనకు కానీ వాళ్ళు పంపిస్తారు. కాబట్టి ఈరోజు బాయిల్డ్ రైస్ ప్రస్తుత పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కానీ అనేక రాష్ట్రాలలో కానీ బాయిల్డ్ రైస్ ఎవరూ తినడం లేదు. కేంద్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తా ఉన్నది. బాయిల్డ్ రైస్ దశల వారీగా తగ్గించండి, ఇది రైతులకు ఇబ్బంది లేదు, రైస్ మిల్లర్ సంబంధించినటువంటి సమస్య. రైతులు ఎవరు కూడా
బాయిల్డ్ రైస్ అనో రా రైస్ అనో రైతులు ఉత్పత్తి చేయరు. రైతులు ఉత్పత్తి చేసి ధాన్యాన్ని తీసుకెళ్లి రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత 2 రకాల రైసులు బియ్యం బయటకు వస్తాయి. ఒకటి రా బియ్యం అని, రా రైస్ అని, ఒకటి ఫార్ బాయిల్డ్ రైస్ అని. ఈ 2 రకాలు వస్తా ఉన్నాయి. కాబట్టి మనమేమంటున్నాము, మీరు రైస్ మిల్లర్తో మాట్లాడండి, ప్రొక్యూర్మెంట్ చేసే బాధ్యత మీది కాబట్టి, మీరు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా ప్రొక్యూర్మెంట్ చేయడం లేదు కాబట్టి, అన్ని రకాల 8.5% ఇంట్రెస్ట్ ఇచ్చి డబ్బులు మేము ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఒకవేళ ఖర్చు పెడితే 8.5% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం. రైస్ ప్రొక్యూర్మెంట్ కోసం ఐపీఎస్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఆ సెంటర్స్ కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ట్రాన్స్పోర్ట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. బస్తాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సుతిలి కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. వేర్ హౌసింగ్ రెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి డబ్బులకు కూడా 8.5% ఇంట్రెస్ట్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో మిషనరీ లేదు. మిషనరీ అంతా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. ఫెడరల్ సిస్టంలో అది పద్ధతి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది. ఎవరు రైతు కాదు, ఏ రైతు ఎంత సాగు చేశాడు, ఏ రైతు దగ్గర కొనుగోలు చేయాలి, అదంతా కూడా డాటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాలకి అధికారం ఇచ్చి మీరు కొనుగోలు చేయండి అని చెప్తాను. దానికి కావాల్సినటువంటి 100% నిధులు కేంద్ర ప్రభుత్వం బేరీ చేస్తుంది. ఇంక ఇంట్రెస్ట్ ఇస్తాం, పెట్టిన ఖర్చులకు డబ్బులు ఇస్తాం. రాష్ట్రానికి ఫ్రీగా కూడా డబ్బులు ఖర్చు పెట్టాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము యంత్రాంగాన్ని ఉపయోగించి రైతులకు మేలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇందులో మీకు మనవి చేస్తా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క రైస్ విషయంలో పూర్తిగా మరి ఏ రకంగా రాష్ట్రంలో ముందు అగ్రిమెంట్ వచ్చారు. 40 lakh మెట్రిక్ టన్స్ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లెటర్ రాసింది. ఒక మీటింగ్లో అగ్రిమెంట్ చూపిస్తున్నారు. ఆఫీసర్స్ అందరూ జనరల్గా మినిస్టర్స్ కూర్చోరు. స్టేట్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ కానీ, సివిల్ సప్లైస్ కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళందరూ కూర్చున్నప్పుడు కోటాలు డిసైడ్ చేస్తారు. ఏ రాష్ట్రానికి ఎంత కోటాని. ఈ సంవత్సరము 40 మెట్రిక్ టన్స్ తెలంగాణ నుంచి కోటా నిర్ణయించారు. ఇదే విషయాన్ని మరి కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రానికి ఉత్తరాలు కూడా రాశారు. ఆ తర్వాత కేంద్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ డివిజన్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ డిపార్ట్మెంట్ ఏదో వాళ్ళందరూ కలిసిన తర్వాత వాళ్ళందరూ కూర్చొని చర్చించి 40 మెట్రిక్ టన్స్ వస్తుందన్నారు, తీసుకున్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక ఉత్తరం రాశారు. 40 మెట్రిక్ టన్స్ కాదు, దయచేసి ఐ దేర్ఫోర్ రిక్వెస్ట్ టు ఎన్హాన్సింగ్ ది టార్గెట్ ఆఫ్ కస్టమ్ మిల్డ్ రైస్ CMR ఫర్ ది స్టేట్ ఫ్రమ్ 40 metric tons to 90 lakhs metric tons for the ఖరీఫ్ సీజన్ 2021 సీజన్. ఈ ఉత్తరము సెప్టెంబర్ 17th వారు ఉత్తరం రాశారు ముఖ్యమంత్రి గారు. ముందు అడిగింది అగ్రిమెంట్ అయింది 40 మెట్రిక్ టన్స్. తర్వాత ఉత్తరం రాసింది 90 lakh మెట్రిక్ టన్స్. 40 lakh మెట్రిక్ టన్స్ 40 LMT నుంచి 90 మెట్రిక్ టన్స్. ఆ తర్వాత మరొక ఉత్తరం కేంద్ర ప్రభుత్వానికి రాశారు. లేదు 108 lakh మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ అవుతుంది మా దగ్గర. అది ఎలాగ చూశారంటే వారు అంటే కంటి పరిశోధన ద్వారా చెప్పారు. కంటి పరిశోధన లెటర్ ఏముందంటే కంటి పరిశోధన ద్వారా
మేము 108 లాక్ మెట్రిక్ టన్స్ ఉత్పత్తి అవుతుంది, కొనాలి మీరు అన్నారు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒక పద్ధతి ప్రకారం మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ మీద విమర్శ చేస్తూ ఉంది. ఒక్కొక్క విషయం మీకు చెప్తాను. 2014-15 నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరము మేము ఖర్చు పెట్టింది తెలంగాణలో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కోసం, ధాన్యం కూడా రైస్ ప్రొక్యూర్మెంట్ కోసం 3,404 రూపీస్. 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఫస్ట్ ఇయర్ ఖర్చు పెట్టింది 3,404 రూపీస్. 2021కి వచ్చేసరికి 26,641 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఎక్కడ 3,404 కోట్లు, ఎక్కడ తెలంగాణ రైతులను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వము 26,641 కోట్లు తెలంగాణ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఇది రైతులకు అన్యాయం చేసే ప్రభుత్వమా నరేంద్ర మోడీ గారిది? తెలంగాణ రైతులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వమా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం? చెప్పాలి. ఎక్కడ 3,000 చేంజ్, ఇప్పుడు ఎక్కడ 26,000, ఆల్మోస్ట్ 27,000 crores ఖర్చు పెడతా ఉంటే ఒక్క తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఈ రకంగా అభండాలు వేస్తారు? ఎవరి మీద ధర్నాలు చేస్తా ఉన్నారు? హుజూరాబాద్ ప్రజల మీద ధర్నాలు చేస్తా ఉన్నారా మీరు? హుజూరాబాద్ ఫలితాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తా ఉన్నారా మీరు? హుజూరాబాద్ రైతుల మీద ధర్నాలు చేస్తా ఉన్నారా? ఇంకొక విషయం కూడా మనం చేస్తాను. 2000లో రాష్ట్రం విడిపోక ముందు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కలిపి రిక్రూట్మెంట్ చేసినటువంటి బియ్యము 64 lakh మెట్రిక్ టన్స్, 64 lakh మెట్రిక్ టన్స్, కరెక్ట్, 2012 and 13. ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిపితే 151 లక్షల మెట్రిక్ టన్స్. ఎక్కడ 64 lakh మెట్రిక్ టన్స్, ఎక్కడ 151 lakh మెట్రిక్ టన్స్ రెండు రాష్ట్రాలు కలిపితే. ఆంధ్రలో 56 లక్షల మెట్రిక్ టన్లు, తెలంగాణలో 94 లక్షల మెట్రిక్ టన్స్. తెలంగాణ మొదటి సంవత్సరము మేము చేసిన బియ్యం ప్రొక్యూర్మెంట్ ఎంత? 14లో 43 మెట్రిక్ టన్స్. తెలంగాణ విడదీసి చూస్తే తెలంగాణలో 14లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేసింది 43 lakh మెట్రిక్ టన్స్. ఈరోజు 94 lakhs మెట్రిక్ టన్స్ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తా ఉంది. 26,600 కోట్లు ఖర్చు పెడతా ఉంటే, 641 కోట్లు ఖర్చు పెడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అనడానికి నోరే రకంగా వస్తుందో వాళ్ళకైతే అర్థం కావడం, ఏ ప్రాతిపదికన అంటారో అర్థం కావడం. మా కుటుంబానికి మాత్రమే విమర్శించేటువంటి పడికట్టు పదాలతో విమర్శించే శక్తి ఉంది, మేము మాత్రమే బాగా తిట్టగలుగుతాము, మేము మాత్రమే బాగా విమర్శించగలుగుతాము అని అనుకోవడం అనేటువంటిది ఎక్కువ రోజులు ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేదు. దాని ఫలితమే హుజూరాబాద్. కాబట్టి దయచేసి అబద్ధాల సామ్రాజ్యం మీద ప్రభుత్వాలను నడపకండి. విష ప్రజల కట్టడి మీద ప్రభుత్వాలను నడపకండి. చైనా ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, నరేంద్ర మోడీ గారి దేశంలో
అంటే నరేంద్ర మోడీ గారి దేశం భారతదేశం వాళ్ళ దృష్టిలో నరేంద్ర మోడీ గారి దేశంలో ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది? మేము ఇక్కడ కూడా అప్పులు చేసి కమిషన్లు తీసుకోలేము మా ప్రభుత్వం. రామప్ప దేవాలయం యునెస్కో ఏం చేశారు వీళ్ళు? అంతా మేమే చేశాం. వాస్తవమే. ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ నుంచి మొత్తం చైనా అధ్యక్షుడితోటి మొత్తం 19 దేశాల అధ్యక్షులతో మాట్లాడి రామప్పకు ఓటేయించారు. ఒక స్టేట్ ప్రభుత్వం ఈ రకంగా ఇన్ని రాష్ట్రాల ఇన్ని దేశాలకు సంబంధించినటువంటి అధినేతలతో మాట్లాడి ఓటేయించడం అనేటువంటిది భారతదేశానికే గర్వకారణం. నేను అభినందిస్తున్నాను ముఖ్యమంత్రి గారిని, ప్రగతి భవన్ అధికారులను, విదేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాల అధినేతలతో మాట్లాడి యునెస్కోలో డిఫర్ అయినటువంటి రామప్ప దేవాలయం, మేము ఓటు వేయమని చెప్పినటువంటి రామప్ప దేవాలయానికి ఒప్పించి మెప్పించి ఏ నోటితోటైతే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తగదన్నారో అదే నోటితో రామప్ప దేవాలయం అద్భుతంగా అనిపించారు మన యొక్క ముఖ్యమంత్రి గారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆ రకంగా విదేశాలతో మంచి సత్సంబంధాలు పెట్టుకొని యునెస్కో గుర్తింపు తెచ్చినందుకు కూడా అభినందనలు. మా ప్రమేయం ఏమి లేదు, అంత వారే చేశారు. నేను ఇప్పటికొక 3 ఉత్తరాలు రాశాను. ఎంఎంటీఎస్ కావాలి సెకండ్ ఫేజ్. మీరు కూడా మీ పత్రికలలో కూడా వేశారు మీరందరూ. నేను హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాస్తూ వస్తున్నాను. మన హైదరాబాద్లో పేద ప్రజలు ప్రయాణం చేసేటువంటి రైలు ఎంఎంటీఎస్ చాలా తక్కువ ఖర్చు, 10 రూపాయలతో ఎక్కడైనా తిరగొచ్చు. కాబట్టి అది సెకండ్ ఫేజ్ రెడీ అయిపోతుంది. రైల్వే శాఖ ఖర్చు పెట్టాల్సిన డబ్బు కంటే ఎక్కువ ఖర్చు పెట్టారు. మన రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం లేదు. కాబట్టి ఇవ్వండి అని చెప్పి ఉత్తరాలు రాస్తే కనీసం ఉత్తరానికి జవాబు కూడా ఉండదు. ఒక కేంద్ర మంత్రి రాసిన ఉత్తరానికే జవాబు లేదు. వీరు కేంద్ర ప్రభుత్వం మంత్రి ఏం చేస్తున్నా అనే అధికారం ఉందా వాళ్ళకు? నేను ఒక ఉత్తరం రాస్తే నేను పరిశీలిస్తున్నాము, చెయ్యము, చేస్తాము. మీరు ఎవరైనా రాస్తే నేను జవాబిస్తాను. మామూలు ప్రజలు రాస్తే కూడా కేంద్ర మంత్రిగా కేంద్రంలో ఉన్నటువంటి మినిస్టర్స్ జవాబులు ఇస్తాను. కాబట్టి నేను ఇంకా మరీ డీటెయిల్గా నేను దీన్ని రాద్ధాంతం చేయదలుచుకోలేదు. కానీ హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలవాలి. నేనేదైనా మాట్లాడితే బేస్లెస్గా మాట్లాడను అనే విషయాన్ని చెప్పాలనే దృక్పథంతో ఈరోజు చెప్తున్నాను తప్ప అది మెడికల్ కాలేజీల విషయం కావచ్చు, అది ఎయిమ్స్ హాస్పిటల్ విషయం కావచ్చు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వము మరి ఎందుకు మీరు ముందు ఉత్తరం రాశారో చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీ వి అనిల్ కుమార్ ఐఏఎస్, కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ టు గవర్నమెంట్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, హైదరాబాద్. ఎవరికి రాశారు? జనరల్ మేనేజర్, తెలంగాణ రీజన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అలా రాసిన దాంట్లో ఫస్ట్ పాయింట్, స్టేట్ షల్ నాట్ డెలివర్ parboiled rice to FCI in future. This is the letter. ఇది 4/10/2021 రాసినటువంటి ఉత్తరం. ఫస్ట్ పాయింటే, స్టేట్ షల్ నాట్ డెలివర్ parboiled rice to FCI in future. తప్పకుండా మీరు ఆ రకంగా ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అయినా మా ఇంట్రెస్ట్ అయినా అది మన డబ్బే, ప్రజల డబ్బే. నరేంద్ర మోడీ గారు, నేను, మీరు ఎవరు ఇచ్చేది కాదు. ప్రజల పన్నుల రూపంలో వచ్చే డబ్బు ద్వారా మనం కొంటాం. కొని తప్పకుండా దాన్ని మనం ఇతర రాష్ట్రాలకు మనం అమ్ముకోవాలి, పెట్టుకోవాలి. ఇప్పుడు కనీసము 4 సంవత్సరాల నుంచి మన కేంద్ర ప్రభుత్వం కొన్నటువంటి ఈ యొక్క బాయిల్డ్ రైస్ ఆడ పడి ఉన్నది. ఎవరు కొనడం లేదు. కేరళలో కూడా తగ్గించేస్తా ఉన్నాం. ఇక ఏ రాష్ట్రం కూడా అక్కడక్కడ అరకొర కేరళ నుంచి పోయినటువంటి వాళ్ళు అక్కడక్కడ వాడతారు తప్ప
బాయిల్ రైస్ ఆ తెలంగాణలో ఒక్కరు కూడా తినరు. తిననప్పుడు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ఎందుకు ఈరోజు గత 3-4 సంవత్సరాలుగా మనం చెప్తా ఉన్నాము, బాయిల్ రైస్ చేయకుండా రా రైస్గా ఇవ్వండి. రైతులు ఏ రకంగా వడ్లిస్తారో దాన్ని మీరు ఆ రకంగా మరి రైస్ మిల్లింగ్ చేసి ఆ బియ్యం పంపిస్తే బయటకు వస్తే ఎవరైనా కొంటారు. నేనైనా కొంటాం మార్కెట్లో, నువ్వైనా కొంటాం, ఎఫ్సీ అయినా కొంటుంది, ఇంకేదైనా రాష్ట్రమైనా కొంటాం. అది కొంటలేరు మహాప్రభు అని చెప్పి మనం చెప్తా ఉంటే మీరు రైస్ మిల్లర్స్ను మాట్లాడాల్సి పోయి రైతుల మీద ఈరోజు బదలాం చేసేటువంటి ప్రయత్నం, రైతులకు చెడ్డపేరు తెచ్చేటువంటి ప్రయత్నం, కేంద్ర ప్రభుత్వాన్ని చెడ్డపేరు తెచ్చేటువంటి ప్రయత్నం, కేంద్ర ప్రభుత్వం కొంటలేదని ఒక విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం. మాదేం పోదు, నరేంద్ర మోడీ అయినా పోతుందా డబ్బు? ప్రజల డబ్బుని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప మేము కొంటాం, కొనాడ పెడతాం, మాదేం పోయింది. అది కాదు కదా ఓట్లేసి ప్రజలు ఒక ధర్మకర్తలుగా మనకు ఉండాలని చెప్పింది. ప్రభుత్వాన్ని ఆ రకంగానే అధికారులతో నడిపించుకోవచ్చు కదా. మరి ఎందుకు మంత్రులు ఎందుకు, మినిస్టర్స్ ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు? ఆఫీసర్స్ కెన్ రన్ గవర్నమెంట్ వితౌట్ పొలిటీషియన్స్, వితౌట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. మనం కొంత బాధ్యతగా ఏదైనా ప్రజలు మన మీద బాధ్యత పెట్టినప్పుడు ప్రతి న్యాయ పైసకు జవాబుదారు మనం. రైతులకు అన్యాయం కాదు ఇందులో. రైతులు ఎవరు కూడా బాయిల్ రైస్ పండించరు. పంటలో ఎక్కడ కూడా బాయిల్ రైస్ రాదు. బాయిల్ రైస్ తయారయ్యేది రైస్ మిల్లల్లో. కాబట్టి ఇది దశల వారీగా తగ్గించుకోవాలా, రైస్ మిల్లల్లో కన్వర్షన్ చేసుకోవాలి. ఇందులో పెద్ద ఈ ప్రాబ్లం కూడా లేదు. రైస్ మిల్లల్లో కొద్దిగా కన్వర్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఎక్విప్మెంట్ కన్వర్షన్ చేసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వాల మధ్యలో ధర్నాలు చేసుకునే పరిస్థితి. ఏ ధర్నా చేయకపోతే వద్దు, ధర్నాలు చేయకూడదని చెప్పిన వాళ్ళు వాళ్ళే ధర్నాలు చేస్తున్నారు. సంతోషం. ఈరోజు మంత్రులు కూడా ధర్నా చేయడం మాకు కూడా ఆదర్శం చూపించారు నాలంటోని. కాబట్టి నేను మరి ఒక క్లారిఫికేషన్ మాత్రమే ఇస్తూ, నేను ప్రధానంగా గిరిజన సోదరులందరూ కూడా గర్వపడేటువంటి ఈ యొక్క జాతీయ గిరిజన గౌరవ దినోత్సవానికి సంబంధించి మీ అందరికీ చెప్పాలనే దృక్పథంతో నేను రేపు రాత్రికి రాంచి చేరుకుంటాను. ఎల్లుండి వారు జన్మస్థలానికి వెళ్తున్నాను. వారు ఏ జైల్లోనైతే చనిపోయారో బిర్సా ముండా, ఆ జైల్లో మ్యూజియం చేశాం, దాన్ని ప్రారంభిస్తాం. హైదరాబాద్ కేంద్రం చేసింది ఏం లేదు, కనీసం షామీర్పేట నుండి జేబీఎస్ నుండి షామీర్పేట వరకు రోడ్ వేసుకున్నామంటే రక్షణ భూములను కూడా ఇవ్వట్లేదంటూ మీడియా కామెంట్. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? కరీంనగర్. మీరు నిజామాబాద్ రోడ్డు హైదరాబాద్ అంతా ఎవరు వేసాము? ఇక్కడ ఎయిర్పోర్ట్ రోడ్డు ఎవరు వేసాము? ఇక్కడ హైదరాబాద్ నుంచి బాంబే రోడ్డు మేము వేసామా? హైదరాబాద్ టు బాంబే రోడ్ ఎవరు వేసింది? కేంద్రం వేసింది. హైదరాబాద్ టు బెంగళూరు ఎవరు వేశారు చెప్పమ్మా అనే ఏమనుకోవద్దు. హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు నాగ్పూర్, అంబర్పేటలో ఫ్లైఓవర్, ఉప్పల్ ఫ్లైఓవర్, హైదరాబాద్ టు వరంగల్ 1900 crores cement road, first cement road in this Telangana states as a national highway we constructed. Our government. We అంటే మేము ఇంటికి వెళ్ళే డబ్బు. అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సార్, భవిష్యత్తులో రాష్ట్ర వైఫల్యాల మీద కేంద్ర మంత్రులు ధర్నా చేసే అవకాశం ఉందా? ఆదర్శం అన్నారు కాబట్టి అంటే చెప్తున్నాను, ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పాను, చేయొచ్చు కదా. ఇక తప్పకుండా ఆ రకమైన పరిస్థితి వస్తే చేయాల్సి వస్తుంది. నేను అడుగుతా ఉన్నాను, మొత్తం ప్రొఫార్మాతో సహా పంపించాం మేము. ఒకటే అడుగుతా ఉన్నాను, ఎక్కడెక్కడ ఏ కాలేజీ ఏ ప్రొఫార్మా పంపారో చెప్పండి. పోనీ ఇప్పటికైనా మేము ఈ ప్రొఫార్మా ఫిలప్ చేసి పంపించారని అడుగుతా ఉన్నాను. ఇదంతా కూడా కావాలంటే ఇస్తా, మీకు ప్రొఫార్మా కాపీ కూడా ఇస్తా. మొత్తం దరఖాస్తు ఎట్లా చేసుకోవాలా, రిఫర్డ్ హాస్పిటల్ ఎట్లుందంటే అదంతా డాటా అంతా ఇచ్చి పంపించామని. దిస్ ఏ ప్రొఫార్మా డీటెయిల్గా ఇచ్చాము. మీరు దరఖాస్తు చేసుకుని పంపించాము. సార్, ఒకవైపు వర్షాలు పడుతున్నాయి, వడ్లన్నీ రోడ్ల పైన రైతులు పోసారు, అటు కొనుగోలు జరగడం లేదు, మళ్ళీ సాగు రైతులు సిద్ధమవుతుంది, మొత్తం రైతులంతా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకు క్లారిటీ లేకపోతుంది? రాష్ట్ర ప్రభుత్వం వైపు ధర్నా చేస్తుంది, మీరు మళ్ళీ మీ నుంచి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కానీ అక్కడ కొనుగోలు రైతులు చాలా ఇబ్బంది పడుతుంది. కొనుగోలు ఎవరు చేయాలి?
మేము ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నాము, 40 మెట్రిక్ టన్స్ చేయడం కోసం అగ్రిమెంట్ చేసుకున్నాము. దాన్ని పెంచడానికి కూడా సిద్ధంగా ఒప్పుకున్నాము. 40 కాదు, ఇంకా పెంచుతాం అవసరమైతే. బట్ రా రైస్ తీసుకోండి అని చెప్పాము. ఎందుకు తీసుకోవడం లేదు? ఎవరు తప్పని అడుగుతా ఉన్నాం. ధాన్యం కొనుగోలు చేయడానికి ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ధాన్యం అంతా కొనుగోలు చేసి పెట్టండి, వీళ్ళు రైస్ మిల్లర్తో ఆడించండి. డబ్బు మేము ఇస్తాం కదా. ఎవ్రీ ఎన్పి, సింగిల్ ఎన్పి ధాన్యం కొనుగోలులో ఇచ్చేటువంటి ప్రతి న్యాయ పైసా ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వమే. సింగిల్ రూపీ కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రెస్ట్ ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ముందు ఖర్చు పెడితే 8.5% ఇంట్రెస్ట్ ఇస్తాం. ఇంకా ప్రాబ్లం ఎక్కడుంది అంటున్నాను. వేర్ ఈస్ ద ఇష్యూ? వై దే ఆర్ డూయింగ్ ధర్నా? మీరు చెప్పినటువంటి అగ్రిమెంట్ ఉన్నది, మేము బాయిల్ రైస్ ఇవ్వమని చెప్పారు. మళ్ళీ ఇంకెక్కడ ఇష్యూ వచ్చింది అని అడుగుతాం. మీరు ఒక లేఖ ఇవ్వమంటున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక లేఖ రావాలి. అగ్రిమెంట్ ఉంది అంటున్నాను. ఇప్పుడు మీకు ఇస్తాను, మీకు ఇచ్చిన కదా. ఇప్పుడు అగ్రిమెంట్ ఉంది ఇద్దరి మధ్యలో. దిస్ ఈజ్ అగ్రిమెంట్. లేఖ అయింది. ఏదైనా మీరు ఏ రోజైనా మీరు కొన్న బియ్యం మేము కొనడం వాపసు పంపించామా? చెప్పండి. ఇక్కడ కాదు, మన ఒక్క రాష్ట్రంలో కొంటున్నదా కేంద్ర ప్రభుత్వం? దేశమంతా కొంటున్నది. పంజాబ్ అంటారు. వాళ్ళు అర్థం చేసుకోవాలి. పంజాబ్లో ఒక సీజన్ గోధుమలు వేస్తారు, ఒక సీజన్ పాడి వేస్తారు. వాళ్ళు 2 సీజన్లో బియ్యం వేయరు. కాబట్టే వాళ్ళ దగ్గర కొంటున్నాం. బాయిల్ రైస్ అక్కడ కూడా లేదు. బాయిల్ రైస్ కూడా జీరో. పంజాబ్ నుంచి కొంటాం లేదు. రా రైసే కొంటాం అక్కడ కూడా. పంట మార్పిడి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అవగాహన కల్పించకుండా ముందుకు వెళ్తుంది. ఏం కాదు కదా, మాకు మిషనరీ ఉండదు. అగ్రికల్చర్ ఇస్ ద స్టేట్ సబ్జెక్ట్. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తాం. మాకు మిషనరీ ఉండదు. మండలి లెవెల్లో ఊరాల్లో వెళ్ళడం కోసం కేంద్ర ప్రభుత్వానికి మిషన్ ఉండదు. ఒక ఆఫీస్ ఉంటుంది ఇక్కడ చిన్నది. యాసంగిలో వరి సాగు చేయాలన్నా వద్దా రైతులు? ఎంతైతే రాష్ట్రము కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకుంటుందో ఆ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ఎంత కొనుగోలు చేస్తామని అగ్రిమెంట్ కుదుర్చుకుంటారో దాని ప్రకారం వాళ్ళు చర్చించి నిర్ణయించాలి. అంటే ఖరీఫ్ సీజన్ లో పంజాబ్ లో కొన్నప్పుడు తెలంగాణ పంటను ఎవరన్నారు కొన్నాడని? మీకు ఏమైనా చెప్పామే ఎక్కడైనా? చెప్పనా? కొనుము అని ఏ ప్రభుత్వం అయినా ఉత్తర్వు రాసిందా కేంద్రం? ఎక్సెప్ట్ బాయిల్డ్ రైస్. అది కేంద్రంలో కూర్చోబోయింది. అందరం కూర్చొని మాల్చాలి. మన స్టేట్ దేశం యొక్క ప్రాపర్టీ. రైతులది కాదు, అందరిది. నీది కూడా అందులో పార్ట్ ఉన్నాం. కాబట్టి ఏం చేయాలి? అందరం కూర్చొని ఆలోచించాలి. ఎక్కడెక్కడ వీలుంటే అక్కడక్కడ అమ్మాలి, లేకపోతే దాన్ని ఏం చేయాలనేది ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఇప్పుడు బ్లాక్మెయిల్ చేసేసి సిగ్నేచర్స్ తీసుకుంది. ఇంతనే కొంటాం అంతనే కొంటాం, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది అని ఆరోపిస్తున్నారు. బ్లాక్మెయిల్ చేస్తే బ్లాక్మెయిల్ దిగుతారా? అటువంటి కుటుంబం ఇది. అంత బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ విషయం చెప్పండి? ఒక విషయం చెప్పండి. బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తాం? ఇది రైతులకు సంబంధించిన విషయం. మీకోసం కొంటలేమో, వాళ్ళు చెప్తే కొంటలేమో. రైతుల మీద కొనాలనేటువంటి మమకారం మాకుంది. మా గవర్నమెంట్ కట్టుబడి ఉంది రైతుల కోసం. అనేక సంస్కరణలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం వ్యవసాయాన్ని రక్షించడం కోసం. వాళ్ళకు ఇదేదో మీ ఇంటి సమస్యనా? ఇదేమన్నా కొల్లకుంట సమస్య కాదు కదా. రైతుల సమస్య ప్రజల సమస్య, దేశం సమస్య. తప్పకుండా రైతులకు అనుకూలంగా ఉంటాం. అసలు కొనమని ఎక్కడ చెప్పండి. అంటే బీజేపీ మాట బట్టలు వేస్తే ఎవరేమన్నారండి? ఎవరేమన్నారు అంటున్నాను. అగ్రిమెంట్ చేసుకున్నాం ఇద్దరి మధ్యలో. బాయిల్ రైస్ 3 సంవత్సరాల నుంచి చెప్తున్నాము. మీరు కూడా ఏమని చెప్పారు? ఈరోజు బాయిల్ రైస్ కొనాలని ధరలు ఎందుకు చేస్తున్నారు మీరు? రైతులు కాదు కదా, రైతులు ఉత్పత్తి చేయరు కదా బాయిల్ రైస్. నేను ఒకటే స్టేట్ ప్రశ్న. బాయిల్డ్ రైస్ ఏదైతే ఉంటుందో రైతులు ఉత్పత్తి చేయరు. రైతులు రా రైస్ మాత్రమే చేస్తారు. దాన్ని మీరు ఎందుకు కన్వర్షన్ ఒప్పుకున్నారు? దీని వెనుక ఉన్న మతలు ఏంటి? 3 ఏళ్ల నుంచి చెప్తున్నారు. ఇప్పుడు అల్టిమేట్ గా ఎవరికి ఇప్పుడు కూడా కొంటున్నాం కదా. మొత్తం కొన్నానని వదే. ఇప్పుడు కూడా రా రైస్ మన బాయిల్ రైస్ కొంటున్నారు. కొంతమందికి అగ్రిమెంట్ చేసుకున్నాం 20 మెట్రిక్ టన్స్ అని. దాన్ని కొంచెం పెంచారు. మళ్ళా దాన్ని కూడా తీసుకుంటాం. కాబట్టి దేర్ ఈజ్ నో ఇష్యూ. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ధర తప్పంతా వాళ్ళది. వాళ్ళకే అవగాహన లేదు. ముందు 40 లక్షల మెట్రిక్ అన్నారు, తర్వాత 108 అన్నారు, 106 అన్నారు. ముఖ్యమంత్రి గారు 90 అని రాసి పంపారు. ఎట్లా చూశారంటే మేము కంటి చూపు ద్వారా చూసాం. రిటర్న్ ఉన్నది. ఐ సర్వే
ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత పాకిస్తాన్లో ఏ ఇంటి నుంచి వచ్చి ఎక్కడ ఉండి టెర్రరిస్టు భారతదేశంలో బాంబు వేసాడో అంత టెక్నాలజీ పెరిగింది. ఎక్కడ ఏ ఇల్లు హైదరాబాద్లో ఇల్లు ఎవడు ఇల్లీగల్ కడుతున్నాడో టెక్నాలజీలో తెలుసుకోవచ్చు రాత్రి. అంతే టెక్నాలజీ పెరిగినప్పుడు 5 సర్వేదారులను రిపోర్ట్ పంపిస్తారా మీరు? మమ్మల్ని అవమానిస్తున్నారు, సర్టిఫికేట్ ఇచ్చారని అంతా మా మీద విశ్వాసం లేదా అని. మీరు 5 సర్వే అంటున్నారు కదా మీరే. ఇప్పుడు కూడా మేము ఏం అంటలేం కదా. మీరు క్లారిటీకి రండి. కొన్న బియ్యం తప్పకుండా తీసుకుంటాం అన్న పొరపాటు జరగకుండా చూడండి. రైస్ మిల్లర్స్ కొంత అందరూ కాదు, కొన్ని పొరపాటు జరుగుతున్నాయి, అవి కూడా జరగకుండా చూడండి. కేటీఆర్ మంత్రులు ప్రశంసిస్తున్నారు, అవార్డులు ఇస్తున్నారు, కానీ హైదరాబాద్ నిధులు ఇవ్వట్లేదు. రెండోది కంటోన్మెంట్ లో రోడ్లను ఇష్టానుసారంగా మూస్తున్నారు, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారు. ఎక్కడ ఇప్పుడు నేను చెప్పిన కదా ఒకటన్నా జరుగుతుందా? ఇన్ని చెప్పాను. సమాంతర ప్రభుత్వం అంటే సమాంతర ట్రైబల్ నుంచి ఆల్రెడీ అడగాల. Sir, explanation for storing parboiled rice is climate change given by the state government, sir. Climate change in February, temperature పెరుగుతుందని. ఇప్పుడు నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, వాళ్ళు ధర్నాలు చేసే బదులు ఉద్యోగాల భర్తీ మీద దృష్టి పెట్టండి. 12% ఎస్టీ రిజర్వేషన్ చేయాలా, అది దృష్టి పెట్టండి. 12% 7.5 years అవుతుంది. గిరిజన సోదరులకు అన్యాయం జరుగుతూ ఉంది. 12% రైతులకు రిజర్వేషన్ ఇవ్వడం లేదు. ఈబీసీ రిజర్వేషన్స్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్స్, దాని మీద దృష్టి పెట్టండి. ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం 100% ఎక్స్పెండిచరు, కొంత వీళ్ళ షేర్ చేసుకోవాలి 10%, దాని మీద దృష్టి పెట్టండి. దళితులకు గిరిజనులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు. అటువంటి విషయాలు మీరు అన్న విషయాలు దృష్టి పెట్టండి, ప్రజలకు ఉపయోగపడేటి. అనవసరంగా రైతులను భయపెట్టించే విధంగా, అనవసరంగా ప్రభుత్వాలను విశేషం మీద రాజకీయపరమైనటువంటి కాకుండా, ఎందుకు ఎవరు ఇచ్చారు? హుజాబాద్ ఎలక్షన్స్ కాగానే జ్ఞాపకం వచ్చింది ఇలా. వరుసగా 2 రోజులు ప్రెస్ కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు పతాక శీర్షికలు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామన్నారు. అలాంటి విషయాలు రైతులకు పనికొచ్చే విషయాలు ఇచ్చి నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆ విషయాల మీద దృష్టి పెట్టండి. మెడికల్ కాలేజెస్ మీరు ఏదైతే కడతా ఉన్నారో కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతవరకు ప్లాన్ చేయలేదు. ఈరోజు యూనివర్సిటీస్ హాస్టళ్ళు పందికొక్కులకు నేలాలుగా మారాయి. ఆలోచన చేయండి. అటువంటి భూసేకరణ చేశారు మీరు ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద. అక్కడ రైతుల భూములకు నష్టపరిహారం ఇవ్వండి. కోట్ల చుట్టూ తిరగలేక చేస్తున్నారు పాపం. పేదలు, నోరు లేనటువంటి రైతులు అల్లాడిపోతా ఉన్నారు. అడ్వకేట్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగలేకుండా. యూనివర్సిటీస్, ఆల్ యూనివర్సిటీ ఇంక్లూడింగ్ ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు ఏ రకంగా ఉంది? కళా విహీనంగా తయారైపోయింది. నల్గొండ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఏ రకంగా ఉన్నాయి? ఈరోజు మౌలిక వసతులు ఉన్నాయా? గొప్పలు చెప్పుకోవడం కాదు, ఇది కనీస బాధ్యత మనది. దళిత బంధు అయిపోయింది కదా, ఆడిపోసుకున్నారు కదా ఎలక్షన్ కమిషన్ మీద, తప్పేం లేదు. ఇప్పుడు దళిత బంధు ఎవ్వరు అడ్డం లేరు. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ ప్రభుత్వ దళిత బంధు పంపకంలో వాలంటీర్గా పనిచేస్తాం. మేము ఎవ్రీ వర్కర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ విల్ కోఆపరేట్ ది అడ్మినిస్ట్రేషన్ as a volunteer to distribution దళిత బంధు పథకం ఇన్ తెలంగాణ స్టేట్. పొదుపు సంఘాల పావులా వడ్డీ వండి మొన్న ఇచ్చారు, 25 కోట్లు హుజూరాబాద్లో ఇచ్చారు. కాబట్టి ఆ తెలంగాణ ఎందుకు ఇవ్వరు? ఒక హుజూరాబాద్లో ఎందుకు ఇచ్చారు పావులా వడ్డీ? 25 కోట్ల రూపాయలు ఇచ్చాడు పావులా వడ్డీ ఒక హుజూరాబాద్లో. కాబట్టి మంచి పని చేశారు హుజూరాబాద్ ఇచ్చి. కాబట్టి అంతటి ఇవాళ పంటల బీమా పథకం ఈరోజు రైతులకు సంబంధించిన విషయం. పంటల బీమా పథకం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెల్లించిన షేరు, కంపెనీలు రెడీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చెల్లించి ప్రాసెస్ చేస్తే లక్షల మందికి రైతులు లాభం వస్తుంది. లక్షలాది మందికి పంటల బీమా పథకం ఈరోజు అటకెక్కించి కూర్చున్నారు.
ఎంత వస్తుందో ఎంత వచ్చినంత లాభం చేకూరండి వీళ్ళకు. ప్రభుత్వ పాఠశాలలో 20,000 టీచర్స్ ఖాళీలు ఉన్నాయి. దాని మీద దృష్టి కేంద్రీకరించండి. ఒడిశాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు చేయండి. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ ఇవి లాస్ట్ 6-7 years ₹1 ఖర్చు పెడతలేరు మీరు. అవి ఖర్చు పెట్టండి. కుల సంఘాలకు భవనాలు అన్నారు, కార్పొరేషన్లకు నిధులు అన్నారు, రకరకాల కార్పొరేషన్స్ పెట్టారు. అవి ఓట్ల కార్పొరేషన్ ఏ కార్పొరేషన్ తెలియదు. కాబట్టి కనీసం పెట్టిన కార్పొరేషన్ నిధులు ఇవ్వండి. పేపర్ మీద కార్పొరేషన్ క్రియేట్ చేయకండి. కాబట్టి ఈ రకంగా అనేక విషయాలు ఉన్నాయి. దయచేసి నేను కోరుతా ఉన్నాను, వీ షుడ్ కాన్సన్ట్రేట్ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ. మొన్న ముఖ్యమంత్రి గారు అన్నారు, ఈ యొక్క దళిత బంధు పైలట్ ప్రాజెక్టే, అది గిరిజన బంధు వస్తుంది, బీసీ బంధు వస్తుంది. ఇదో చాలా మంది ఎదురు చూస్తున్నారు ఆ రకమైనటువంటి ప్రకటన ప్రగతి భవన్ నుంచి వస్తుందేమని. బీసీ బంధు రావాలి, గిరిజన బంధు రావాలి. आपका काम है वो. सुनो 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 सुनो, मैं मेरा डॉक्यूमेंट देखो, डॉक्यूमेंट देखो, जो सही है उसको लिखो, आप जो गलत है उसका खिलाफ. आपका लिखने के ऊपर आप भरोसा करते हैं, आपके ऊपर तो भरोसा है ना उनको. भाई क्या बोलो, इतना बार तेलुगु समझना यही प्रॉब्लम है. मैं बोल रहा हूँ, स्टेट गवर्नमेंट खरीदना, हर नया पैसा हम देंगे, कोई चिट्ठी नहीं लिखा नहीं खरीदना बोल के. సార్ రైతు సమస్యల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని మాట్లాడిన ఇష్యూని రైతులు ఆందోళన కలిసే విధంగా చేస్తున్నారు. సార్ ఎవరిది తప్పు అనేది రైతులు తెలుసుకోవాల్సిన అవసరం వస్తుంది. మీరు జడ్జిమెంట్ చేయండి అంటున్నాను. అందుకే రైతులు చాలా చైతన్యమైన ప్రజలు కాబట్టి రైతులు వ్యతిరేకంగా ఓటేశారు కాబట్టి ఈ రకంగా ధర్నా చేస్తున్నారు. అంటే కేంద్ర మంత్రిగా మీరే ఇనిషియేట్ తీసుకోవచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని రాసిన ఉత్తరానికి జవాబు లేదు మా ప్రభుత్వం ఎందుకు అంటారు. ఇంకొక విషయం సార్, మీతో తీసుకున్నాం, నేను చాలా ఉత్తరాలు రాసిన. నేను పార్లమెంట్ ఎలా నడిపిస్తారో మేము చూస్తాము. ఇప్పుడు పార్లమెంట్ నడపనివ్వరు. గతంలో సార్ మీతో చేసుకున్న అగ్రిమెంట్ల మేరకే ఈసారి వేసంగిలో వరి వేయొద్దని రైతులకు సూచించాం. మళ్ళీ బీజేపీ నేతలే వరి వేయండి, మెడల్ వంచి మేమే కొనిపిస్తున్నాం అంటున్నారు. ఈ మాటలు ఎంతవరకు సంబంధించిన నేను అనేది మీకు ముందు క్లారిటీ ఉందని అడుగుతున్నాను. నేను ఒకటే అడుగుతాను, మీరు మాట ఇచ్చారు, టార్గెట్ ఇచ్చారు, 40 lakh మెట్రిక్ టన్స్ అన్నారు, తర్వాత 90 lakh మెట్రిక్ టన్ ఉత్తరం రాశారు. ఐస్ సర్వే ద్వారా 106 లక్షల మెట్రిక్ టన్స్ అన్నారు. ఈ రకంగా ప్రభుత్వానికి ఈ విషయంలో క్లారిటీ లేదు. ప్రభుత్వం క్లారిటీ ఉండి ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి సివిల్ సప్లై మంత్రి గారితో కలిసి మాట్లాడి కూర్చుంటే తప్పకుండా పరిష్కారం అవుతుంది. నేను ఇప్పుడు యాజ్ ఎ మినిస్టర్, యాజ్ ఎ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎక్కడ కూడా మేము బియ్యం కొనమని ఎవరికైనా రాసినామా, స్టేట్మెంట్ ఇచ్చామా? చెప్పండి, ఒకటి ఉదాహరణ చెప్పండి. ఒకటి చూపిమనండి. between the central government, they are ready to start the dialogue with the center. State government is saying that they are ready to start the dialogue with the center, but the state leaders are creating obstacles, is what they are saying. We are speaking every day. ఒక కుటుంబంతో మా ప్రభుత్వము కేసీఆర్ గారు వచ్చినా, జగన్ వచ్చినా, మమతా బెనర్జీ వచ్చినా, స్టాలిన్ వచ్చినా, శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చినా, యోగి ఆదిత్యనాథ్ వచ్చినా, my government will treat same. To which they also said that Prime Minister Modi should intervene and solve the issue. There is no issue. There is no issue. There is policy is there. There is a system is there. Target already fixed. We are already, there is system, they should purchase, we will reimburse. System is there. Last so many years. I give an example. My government came on 2014. That year we spent amount only 3,600 crores. Last year we spent on procurement on 26,000 crores.
వీఆర్ నాట్ ఏ ప్రో గవర్నమెంట్, ప్రో ఫార్మర్ గవర్నమెంట్. జస్ట్ ఎగ్జాంపుల్, ఎక్కడ 3,600, ఎక్కడ 26,600? ఇంత డబ్బు మేము ఖర్చు పెడతా ఉంటే మీరు మా మీద ధర్నా చేస్తారే? అంటే యాసంగిలో ఎంత ధాన్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఎంత మాట్లాడారో చెప్పానండి వాళ్ళను. వాళ్ళు ఎంత 40 మెట్రిక్ టన్నులు ఎందుకు ఒప్పుకున్నారు? ముందు వాళ్ళే కదా ఒప్పుకున్నది. కాగితం చూపిస్తున్నారు కదా మీకు, వాళ్ళ సంతకంతో ఉన్న కాగితం, ఆఫీసర్ సంతకంతో ఉన్న కాగితం. దాంట్లో మది కూడా మాట్లాడు పాట. ఈ ప్రభుత్వానికి ఒక పద్ధతి లేదా? ఎంత వస్తుందో తెలియదా? ఎంత ఈరోజు నిన్న అవుతుందా? వేసి కూడా పంటలేసి 3 నెలలు అయింది. 3 నెలల నుంచి ఎంత సాగు చేస్తున్నాము, ఎంత బియ్యము ధాన్యం ఉత్పత్తి అవుతుందో తెలియదా మీకు? పెంచుతారా? ఒకవేళ పెంచుతా. మీరు ఇవన్నీ ముందు ఇచ్చిన హామీ ప్రకారం అయితే చేయండి. మేము ఎక్కడ కూడా మీరు తీసుకోమని చెప్పలేదు కదా. వీఆర్ నాట్ ఏ సింగిల్ వర్డ్. ఎక్కడ కూడా మేము బియ్యం కొనమని రాస్తుంది ఆయన. సార్ ఫైనల్ గా రైతులకు కేంద్ర ప్రభుత్వం మీరేం చెప్తారు సార్? ఇంత చెప్తే మళ్ళీ ఇందేమంటే ఆయన నీ ఒక్కొక్కరి నీ ద్వారా చెప్తేనే చెప్పినట్ట, నీ ద్వారా చెప్పినట్టు కదా. సార్ రామాయణ సర్క్యూట్ లో భద్రాచలం కూడా జాయిన్ చేయించారు. కానీ యాదాద్రి మీద ఫోకస్ పెట్టే ప్రభుత్వం ఇతర ఆలయాల విషయంలో ఫోకస్ పెట్టట్లేదని ఒక ఎవరు ఫోకస్ పెడతారండి? స్టేట్ గవర్నమెంట్ దానికి చేంజ్ ఏమంటది? స్టేట్ గవర్నమెంట్ వేరే ఆలయాలు యాదాద్రి అది ఇప్పుడు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పీపుల్ ఆర్ వాళ్ళు సొంతంగా దేవాలయాలు నిర్మించుకునే శక్తి భారతదేశం ఉంది. కాబట్టి మనము ఉన్నంతలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు మేము యాదాద్రికి పక్క నుంచి మేము ఎంఎంటీఎస్ తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు భద్రాచలం మేము ఇక్కడ గద్వాల జోగులాంబ టెంపుల్ కోసం 37 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం మౌలిక వసతుల కల్పన. ఆల్రెడీ అమౌంట్ కొంత రిలీజ్ చేశాము, అది స్పీడప్ చేయాలి. అదేవిధంగా సర్క్యూట్స్ పేరు మీద సుమారు ఒక 40, 50, 60 రూమ్స్ నిర్మాణం చేస్తుంది డిఫరెంట్ ప్లేసెస్. నేను వచ్చే వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణలో ఏమేమి చేస్తున్నాం మీకు వీడియో చూపిస్తాను. మీకు వీడియో ఏమేమి చేసినాం, ఇప్పటికీ బిల్డింగ్లు ఎక్కడెక్కడ కట్టాము, బోట్స్ ఎక్కడెక్కడ ఇచ్చాము, రూమ్స్ ఎక్కడెక్కడ కట్టాము, పార్కింగ్స్ ఎక్కడెక్కడ ఇచ్చాము, క్యాంటీన్స్ ఎక్కడెక్కడ కట్టాము, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందో తెలంగాణలో నేను వీడియో రూపంలో మీ అందరికీ చూపించబోతున్నాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదో చేసిన గొప్పలు చెప్పుకుంటుంది, కానీ ఆకలి కొరతలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కన్నా అధ్వానంగా ఉంది ఇండియా అని కేటీఆర్ అంటారు. పాపం ఆయన ఏం చేస్తాం బాధ. ఆయన మొన్న సైనికులకు కూడా మన ముఖ్యమంత్రి గారు చివరకు పరిగెత్తుకొచ్చారని, అది అనే భాష. అది ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు సైనికులను ఆ రకంగా అనొచ్చా? బోర్ల పడ్డమాట, సైనికులు బోర్ల పడి పరిగెత్తుకొచ్చారట. ఎక్కడ ఏదో ఒకవేళ అటువంటిది అయినా కూడా అంటామా మనం? అయినా కూడా అదే కాలేదంట, అయినా కూడా అనలేవు. ఎవరు కూడా ఏ భారత ముద్దు బిడ్డ ఆ రకంగా అన్నారు. మన సైనికులు ప్రాణాలు తెగిస్తున్నారు. వాళ్ళని ఒక్కొక్క బిడ్డను మన తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. లోపాలు చెప్తే దేశద్రోహులు అంటారా? అనలే, నేను ఎక్కడ అనలేదే, నేనేం అంటలేను. అనొద్దు అంటున్నా, ఎవరైనా అనొద్దు. ఆ రకంగా అనొద్దు. మనం మన సైనికుల గురించి కానీ, మన దేశం గురించి కానీ, సరిహద్దుల గురించి కానీ, దేశ అఖండత గురించి కానీ ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడొద్దు. ఏడ చేసినా దాడులు? ముఖ్యమంత్రి గారు మీరు ఎప్పుడైనా దాడి జరిగిందా? లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి జరిగిందా? ఎక్కడ జరిగింది అది కూడా చెప్పండి, నాకు తెలియదు. మా ఇంటి మీద వస్తే ఏముందని చేస్తే, మా ఇంటి మీద రావచ్చు ఎవరైనా వస్తే ఏముంటుంది నా దగ్గర? ఏమీ లేదు, అపార్ట్మెంట్లో ఉంటా, చేయమనండి. కాబట్టి భయం లేకున్నప్పుడు నాకేం చెప్పు. మీరేంటే నేనంటే ఆయన వారన్న విషయం చెప్తున్నా. అనుమానం వ్యక్తం చేస్తానంటే నా మీద దాడి చేస్తే ఏమైతే చెప్పు. నా దగ్గర ఏముంది? ఎవరు? గవర్నమెంట్. మీరు చిన్న విషయాలు చెప్తాను. ఈ మధ్యలో ఆయన సినిమా యాక్టర్ ఫర్ ఏం ఖాన్ అయినా షారూక్ ఖాన్ కొడుకు ఏదో దీంట్లో పట్టుబడ్డాడు. మాకేం పని లేదా? ఆయన మీద తడు రాపురం చేసి షారూక్ ఖాన్ కొడుకేమో మాకు ఏమైనా ప్రత్యర్థా, మాకు ఏమైనా శత్రువా? ఆ అబ్బాయి మీద మేమెందుకు కుట్ర చేసి మేము ఆయన కేసులు ఎందుకు పెడతాం? ఈవెన్ షారూక్ ఖాన్ మీద ఎందుకు పెడతాం? షారూక్ ఖాన్ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ మా పార్టీలో ఉన్నట్టున్నారు. ఆ ఆఫీసర్స్ ఏదైనా చేస్తే
అది వాస్తవమో కాదో కోర్టు నిరూపణ జరుగుతుంది, జడ్జిమెంట్ జరుగుతుంది. మొత్తం భారతీయ జనతా పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి ఆయన మీద తప్పుడు ఆరోపణలు, మాకేం పని లేదా? మేము వీఆర్ రన్నింగ్ ది గవర్నమెంట్, నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, వీఆర్ రన్నింగ్ ది 18 స్టేట్ గవర్నమెంట్స్. వీ హ్యావ్ మోర్ వర్క్స్ ఇన్, మాకు చాలా పని ఉన్నట్టు, సమయం సరిపోతలేదు. ఈ రక చిల్లర విషయాలు చేయాల్సిన అవసరం లేదు. విషయం చెప్తున్నా నేను, ఎందుకు వేస్తాం? మాకు చాలా పనులు ఉన్నాయి, ప్రజలు మాకు వేరే పనులు అప్పగించారు. ఈరోజు దేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం, మంచి పనులు చేస్తున్నాం. దేశం ఈరోజు ఆర్థికంగా గాడిన పడే పరిస్థితి. అద్భుతంగా మేము అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు జిఎస్టీ రిటర్న్ ఇస్తున్నాం. మా ఎంపీస్, మీరు అర్థం చేసుకోండి, ఎంపీస్ది మేము మార్చి వరకు ఎంపీ ల్యాండ్స్ ఇవ్వనని అందరూ ఒప్పించాము. మళ్ళీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గాడిన పడితే మార్చి లోపల 2 లక్షలు ఇచ్చేద్దాం, మళ్ళీ ఇచ్చాము. మన క్యాబినెట్ తీర్మానం 2 crores ఇచ్చాము. కేటీఆర్ ఇంకొక కామెంట్ చేశారు. ఇవాళ కామెంట్ అయిపోతుంది బాబు, అలా కామెంట్ చేయాలి. నేను వాళ్ళ కామెంట్లకు జవాబు చెప్పడానికి లేను. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు మాట్లాడినా, నేనండి నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. అంటే పొజిషన్ నేను బాబు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నేను మాట్లాడినా, మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. నేను వాళ్ళ పేరు ఎవరు తీసుకోలేదు ఇప్పుడు కూడా. స్టిల్ ఐఎమ్ ఆన్సరింగ్ ది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? రైతులకేమైందమ్మా? రైతులు బాయిలో అన్నిస్తారు, మళ్ళీ ఏమంటాడో తల్లి. రైతులు ఎవ్వరు కూడా ఇప్పుడు రైతుల కళ్యాణ దగ్గర ఒక నిమిషం తల్లి, రైతులు కళ్యాణంలో నుంచి ధాన్యం పోయిందనుకో, అయిపోయాల పని. అది రైతులు నేను కొంటున్నాను తల్లి, నేను కొంటానంటున్నాను కదా. నేను ఎక్కడ కూడా కొనాలని చెప్పాలా? అడగాల మీరు, అలాని అడగాల మీరు, కొనాలా అలాని అడగాల మీరు. నేను ధర్నా ఎందుకు చేస్తారో అని అడగాలి, నాకు అర్థం కాలేదు. పాపం నేను రాత్రి అంతా ఆలోచన చేసిన, ఎందుకు ధర్నా చేశారు. ఓకే, ఇట్లా పెట్టుకుని నిలబడ్డాడు ఆయన. ఎందుకు ధర్నా చేశారు నాకైతే అర్థం కాలేదు. అందుకే నేను రైతుల క్లారిటీ ఇచ్చాను కూర్చున్నాను. నేను రైతుల క్లారిటీ ఇవ్వడం కోసం ఎవ్రీ ఎంపీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ బేర్. నేను మళ్ళీ 4వ సారి చెప్తున్నాను, ప్రతి రూపాయి ఖర్చు భారత ప్రభుత్వము రైతుల కోసం ఖర్చు పెడుతుంది ధాన్యం కొనుగోలులో. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా మేము కొనమని చెప్పలేదు. ఏదైతే అగ్రిమెంట్ రాష్ట్ర ప్రభుత్వంతో అయిందో ఆ అగ్రిమెంట్ ప్రకారము చివరి కేజీ వరకు కూడా కొంటాం. అగ్రిమెంట్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ తో అగ్రిమెంట్ అయిందో అగ్రిమెంట్ ప్రకారం చివరి కేజీ వరకు కూడా రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తాం. లాస్ట్ క్వశ్చన్ చాలా లాస్ట్ క్వశ్చన్. మా వాళ్ళు కొనాలని అంటున్నారు తప్ప కొనమని. ఎందుకంటే నేను హుజరాబాద్ లో ఎలక్షన్ ప్రచారానికి, మీరు కూడా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఉంటారు. 2 రోడ్లు వస్తుంటే ఒక రోడ్డు మొత్తం అట్లనే ఉన్నాయి, ఇంకా ఎందుకు అంటలేరు? ఎవరు ఆపారు? అది మా వాళ్ళు ధర్నా చేసింది. ఎవరు ఇప్పుడు 2 రోడ్లు ఉంటే ఒకటి రావడం ఒకటి పోవడం ఉంటుంది, మధ్యలో డివైడర్. ఒక సైడ్ మొత్తం ధాన్యం ఉండే ఎలక్షన్ ప్రచారం చేస్తున్నాం. నేను అడుగుతా ఉన్నాను, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు కొనలేదు? ఎవరు అడ్డుకున్నారు? ఐకేపీ లేదన్నారు ఫస్ట్. అక్కడ పొదుపు సంఘాలు ప్రశ్నించగానే ఇక్కడ హుజరాబాద్ లో ముందు ఐకేపీలు మూసేస్తున్నాం అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు మూసేసిందో నాకు తెలియదు. తర్వాత హుజరాబాద్ లో రాగానే ఐకేపీలు తెరుస్తాం, పొదుపు సంఘాల వాళ్ళు మీరు ఓట్లు వేయండి మాకన్నారు. ఇప్పుడు ఎందుకు కొంటలేరని అడుగుతాను. భారతీయ జనతా పార్టీ స్టేట్ పార్టీ అడిగింది కూడా అదే విషయం, కొనాలేని. ఇప్పుడు ఎక్కడ అడ్డంకి ఎక్కడ ఉన్నది? ఎవరు అడ్డంకి ఉన్నారు? అగ్రిమెంట్ ముందు కొనండి, అగ్రిమెంట్ ప్రకారం ముందు కొనండి. రోడ్ల మీద, మార్కెట్లో, కళాల దగ్గర ఉన్నాయి, కొనండి మీరు. వాళ్ళదా? అది మీకే తెలాలి. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు.